ఓం నమో శ్రీ వెంకటేశాయ. మనం దేవాలయాలకి వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్నటువంటి పంతులు గారు మీ గోత్రం ఏంటి అని అడుగుతారు. ఇది సహజంగా మనం మన గోత్రాన్ని మనం చెప్పుకుంటాం. ఇంతకీ గోత్రం అంటే ఏమిటి? అది తెలుసా అనేది. దాని అర్థం ఏమిటంటే గోత్రము అంటే గోవులు అని అర్థం. త్ర అంటే రక్షించబడినటువంటిది అని. అంటే గోత్రం అంటే గోవులను రక్షించేవారు అని. ఇది పాల సముద్రాన్ని మథురంలో మనకి 5 గోవులు కామధేనువులు రూపంలో ఉద్భవించాయి. ఒక్కొక్క గోవును ఒక్కొక్క మహర్షికి ఇవ్వడం జరిగింది. వాళ్ళు వాటిని తీసుకుని వెళ్ళారు. వాటి సంతతిని కాపాడుతూ వృద్ధి చేసి ఇతర మహర్షుల ద్వారా సమాజంలో అందరికీ వాటిని అందజేయడం జరిగింది. గోవులను కాపాడిన ఆయా ఋషులు పేర్లతో మనకి గోత్రాలు ఏర్పడ్డాయి. హిందువులందరికీ అంటే అన్ని వర్ణాల వారికి వాళ్ళ గోత్రాలు ఉంటాయి. అంటే అందరూ గోవులను రక్షించేవారనే అర్థం. గోత్రములు ఉన్నటువంటి వారందరూ ఆవులను పూజించేవారు, రక్షించేవారు. ఇవి మహర్షుల ద్వారా మనకి సంక్రమించాయని, ఈ గోత్రాలు ఆ ఆవుల ద్వారా మనకి వచ్చాయని మనకి చెప్తారు. ఇదే గోత్రము అంటే అర్థం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి.